మహేశ్వరం నియోజకవర్గ ప్రజా సమస్యలపై అకుంఠిత దీక్షతో పోరాడతానని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వైఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కృతజ్ఞతల సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 26,000 భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 100 రోజుల్లో 6 పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పథకాలు అమలయ్యే వరకు ప్రజల కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. అప్లికేషన్ ఇద్దాం, ఇప్పటికే శాంక్షన్ వచ్చినాయి. మీర్పేటలో, వాడపేటలో, ఆర్కేపురంలో, సరుటలో అందరూ పోయి కూడా అప్లికేషన్స్ ఇచ్చొద్దాం. మన కందుకు మహేష్ కుమార్ పోయి అడిగారు, అంటే మిగతా వాళ్ళని కూడా అడుగుతాం. కళ్యాణ లక్ష్మికి సంబంధించి మనం ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఏం చెప్పారు, తులం బంగారం ఇస్తామన్నారు. అడుగుతాం, తులం బంగారం ఎక్కడ పోతుంది? ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. అడుగుదాం. మనం ప్రజల గొంతుకై ప్రశ్నిద్దాం. ఇంకా గట్టిగా పనిచేయచ్చు, ఇంకా గట్టిగా ప్రశ్నించి ప్రభుత్వం రావాల్సిన అడిగి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి అప్పుడే ఏదో అయిపోయింది, 50 రోజులకి మొత్తం టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, మొత్తం కాంగ్రెస్ ఉన్నదనే లెవెల్లో డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. అయిపోయింది టీఆర్ఎస్. ఎట్లా అయిపోతుంది? తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఉద్యమం చేసి ప్రాణత్యాగాన్ని కూడా వెంటాడకుండా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో ఎవరు పుణ్యానా? కేసీఆర్ గారు అది తెచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా కింది స్థాయిలో చెప్తూ పోదాం. తప్పకుండా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా పార్టీ జెండా పట్టుకున్నట్టు ఏ కష్టం వచ్చిందన్నా పార్టీ అండగా ఉంటుంది. సబితమ్మ కూడా మీకు సపోర్ట్గా ఉంటుందని మరొకసారి